ఈ దినం గుడ్ ఫ్రైడే కనుక శుభ శుక్రవారం. నేటి వాగ్దానముగా లేఖనాల నుండి యెషయా గ్రంథం 53:5 మనం ధ్యానం చేసుకుంటున్నాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎవరు పొందిన దెబ్బల చేత? యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నటువంటి దెబ్బలు. అది మన స్వస్థత కొరకట. మానవాత్మకు, మనసుకు, శరీరానికి స్వస్థత కలిగేది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించినటువంటి ఆ శిలువ మరణము, శిలువ యాగము ద్వారానే ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రభు శిలువలో కార్చిన రక్తము మన పాపక్షమాపణ నిమిత్తం. ఆయన భరించిన ముళ్ళ కిరీటము మన శాపములు తొలగించడానికి. గలతీ పత్రిక 3:8 నుండి 14 వరకు చదివినప్పుడు ఆయన మన శాపములు భరించాడు. ఈరోజు స్వస్థత లేదని అనేక విధాలైన వ్యాధులతో, రోగాలతో పీడించబడుతున్న వారు ఈ సత్యాన్ని కూడా నమ్ముదాం. ప్రభువారు చిందించిన రక్తము మానవాళి యొక్క పాపక్షమాపణ నిమిత్తం. ఎవరో యూదుల కొరకో, ఇజ్రాయేల్ కొరకో కాదు, కానీ సర్వమానవాళి కొరకు ఆయన చిందించాడు. యేసు ప్రభువారు శిలువకు అప్పగింపబడక ముందే ఆయన పలికిన మాట మత్తయి సువార్త 26-28 అనేకుల పాపక్షమాపణ నిమిత్తం నేను చిందించబోతున్న నిబంధన రక్తం ఇది. ఇంకా రోమిలో వచ్చి ప్రభుని తీసుకువెళ్ళలేదు. అప్పటికి ప్రభు శిలువ మోయలేదు. ఆయన ప్రభు బల్లిస్తున్న ఆ రాత్రే, గురువారం రోజు రాత్రి, ఆయన ముందుగా చెప్పిన మాట, ఇదిగోండి ఈ ద్రాక్షరసం నా రక్తానికి సాదృశ్యంగా తీసుకోండి అని చెప్తూ, అనేకుల పాపక్షమాపణ నిమిత్తం, అంటే మానవుల యొక్క పాపక్షమాపణ నిమిత్తం నేను చిందిస్తున్న పరిశుద్ధ నిబంధన రక్తం ఇదే. మానవులందరి యొక్క పాప శిక్షను భరించుటకు నిష్కల్మషమైన, ఏ దోషము ఎరిగినటువంటి పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము శిలువలో చిందించడానికి ఆయన సిద్ధపడ్డాడు. తనకు తానుగా మానవులైన మనల్ని రక్షించడానికి వచ్చిన ఏకైక దైవం, రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్. బైబిల్ సేస్ ఇట్స్ ద పాస్ట్ టెన్స్. వీఆర్ ఆల్రెడీ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. దట్ వీ నీడ్ టు బిలీవ్. మీ తండ్రి గారు బ్యాంక్ చెక్ పైన ₹1,00,000 రాసి కింద సైన్ చేసి మీకు ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటి? మీరు నేరుగా వెళ్ళి బ్యాంకులో ప్రజెంట్ చేసి మీ చెక్ ప్రజెంట్ చేసినప్పుడు వారు ఖచ్చితంగా మీకు 1,00,000 ఇస్తారు. అందులో ఎంత రాశారంత. అలాగే యేసు ప్రభువారు శిలువలో గాయపరచబట్ట ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది, కలుగుచున్నది. అంటే ఆల్రెడీ ఆయన సైన్ చేశాడు. నేను శిలువలో గాయపరచబడ్డాను కనుక నా ప్రజల్లో ఉన్న ప్రతి రోగం పోవలసిందే అని ప్రభు తన గాయముల ద్వారా మనల్ని స్వస్థపరచడానికి ఆయన గాయాలు భరించాడు. విశ్వసించి ఆ వాగ్దానం ఎత్తిపట్టుకుని ప్రార్థించినప్పుడు స్వస్థత మీ సొంతమవును గాక.